ఆలయం చాలా ప్రసిద్ధి చెందిన ఆలయంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం 3 శిఖరాలతో పవిత్ర కొండపై కనిపిస్తుంది. ఈ కొండను ఏ కోణం నుండి చూసినా 3 శిఖరాలుగా కనబడతాయి కనుక త్రికుటాచలం అని పేరు వచ్చింది. అందువలన ఇక్కడి స్వామి త్రికుటాచలేశ్వరుడు అయ్యాడు. పురాణాల ప్రకారం ఈ 3 శిఖరాలను బ్రహ్మ, విష్ణువు మరియు శివుడిగా వర్ణించారు. అందుకే ఈ ఆలయాన్ని త్రికూటాద్రి అని కూడా పిలుస్తారు. విజయవాడ, గుంటూరు వైపు నుంచి వచ్చే యాత్రికులు చిలకలూరిపేట మీదుగా, నరసరావుపేట మీదుగా కూడా కోటప్పకొండకు చేరుకోవచ్చు. సత్తెనపల్లి, పెదకూరపాడు ప్రాంతాల భక్తులు నరసరావుపేట మీదుగానే కోటప్పకొండకు చేరవచ్చు. ఈ ఆలయ సముదాయంలో 4 ఆలయాలున్నాయి. ఒకటి కొండ దిగువన, మరొకటి ఎత్తులో మరియు ప్రధాన ఆలయం 1500 అడుగుల ఎత్తులో ఉన్నాయి. పురాణాల ప్రకారం శివుడు స్వయంగా ధ్యానం కోసం ఎంచుకున్న ప్రదేశం ఇది. పరమేశ్వరుడు జ్ఞానోపదేశం ఇచ్చిన పవిత్ర పుణ్యక్షేత్రమే కోటప్పకొండ. సృష్టికర్త బ్రహ్మదేవునికే జ్ఞానోపదేశం ఇచ్చిన ప్రదేశంగా యుగయుగాల నుంచి ఖ్యాతి చెందింది. చేరుకో కోటయ్య మమ్మందుకోవయ్యా అంటూ యలమంద కోటయ్యగా ప్రజల పూజలందుకునే త్రికోటేశ్వర స్వామి వారి దేవాలయం గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలోని కోటప్పకొండ గ్రామంలో ఉంది. మహాశివరాత్రి పర్వదినాల్లో అత్యంత రద్దీగా భక్తజనంతో నిండిపోతుంది. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 1172లో నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులలో ఒకరైన విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు భూరి విరాళాలు ఇచ్చారని శాసనాలు తెలుపుతున్నాయి. కోటప్పకొండ ఎత్తు 1587 అడుగులు. త్రికోటేశ్వర స్వామివారి ఆలయం 600 అడుగుల ఎత్తులో ఉంది. ఈ కొండను ఏ కోణం నుంచి చూసినా 3 శిఖరాలు కనబడుతూ ఉంటాయి. అందుకే దీనికి త్రికుటాచలం అనే పేరు వచ్చింది. ఇక్కడ భక్తులు భారీ ఎత్తున లడ్డూలు, అరిసెలు ఇంకా ఎన్నో ప్రసాదాలు స్వామివారికి నైవేద్యంగా అర్పిస్తారు. ఇక్కడ ఎన్నెన్నో కట్టడాలు నేత్రానందం కలిగిస్తాయి. ఇక్కడ జంతువులు, పక్షుల పార్కుల సైతం అందరినీ అలరిస్తాయి. మహాశివరాత్రి సందర్భంగా ప్రబల ప్రదర్శన అత్యంత వైభవంగా సాగుతోంది. జంగమయ్య చిత్రాలతో చిన్న ప్రభల నుంచి భారీ ఎత్తున ప్రభలను ఊరేగింపుగా తీసుకువస్తారు. కొన్ని ప్రభలు 50 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉండటం విశేషం.